హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పితికిన పప్పుచారు అలానే పూరీ కాంబినేషనల్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దాము. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే కొంచెం పచ్చి కొబ్బరి, శనగపప్పు, అల్లం వెల్లుల్లి, ఒక టమాటో, ఆనియన్ అయితే తీసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, ఇదైతే నాటి కొత్తిమీర అనేది తీసుకోవాలి. అప్పుడైతేనే ఈ మసాలాకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వీడియోలో చూపించిన కొబ్బరి అలానే శనగపప్పు వేసుకోవాలండి. ఇదంతా మిక్సీ జార్లో మసాలా అయితే రుబ్బుకోవాలి. చెక్క లవంగం కూడా వేసుకోవాలి. ఇది జస్ట్ మనకైతే చికెన్ మసాలా ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుందండి. అల్లం వెల్లుల్లి అలానే ఆనియన్ కూడా అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది మనము కరెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, మనకైతే మసాలా అనేది ముద్దలోకి అలానే పూరి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారం పొడి అనేది 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. కామన్గా ధనియాల పౌడర్ అయితే వేస్తాం కదా, సో అది కూడా ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆల్రెడీ మనము రెడీగా చేసి పెట్టుకున్న పితికిపప్పును అయితే వేసుకోవాలండి. ఇదైతే ముందు రోజు వాటర్లో నానబెట్టి నీట్గా పితికిన పప్పు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. నీట్గా వాష్ చేసి అయితే పెట్టానండి. సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. సాసవులు అలానే జీలకర్ర వేసుకున్నాక ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పితికిపప్పు అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఇంగువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకైతే గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పొటాటో కూడా వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇది ఆల్రెడీ ఆయిల్లో జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ అయితే బాయిల్ చేయాలండి. ఇలా ఉడికిన పితికిపప్పులో మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మసాలా పేస్ట్ అనేది కరెక్ట్గా ఈ పప్పుకైతే సరిపోతుందండి. సో పప్పుని బట్టి మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మసాలా అంతా నీట్గా పప్పుకైతే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మసాలాలోకి మనకు సరిపడంత వాటర్ అయితే వేసుకోవాలండి. మసాలా అనేది కొంచెం లైట్గా లూజ్గా ఉండాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. యాక్చువల్గా ఈ పితికిపప్పు అనేది చల్లారిన తర్వాత తొందరగా గట్టి పడుతుందండి. సో అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని మనమైతే బాయిల్ చేసుకోవాలి. అలా అని మసాలాకు తగిన వాటరే వేసుకోవాలండి. సో చూసారు కదా, నేను ఇది 3.5 కుక్కరు ఫుల్గా వాటర్ పోసి అయితే బాయిల్ చేసుకున్నాను. జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనమైతే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇక్కడైతే పప్పు అనేది ఉడుకుతుంది. ఈ పప్పుకి మనమైతే చికెన్ అలానే ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మొట్టే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది బాగుంటుంది సాంబారు. సో చూసారు కదా, మసాలా అంతా ఉడికేంత వరకు కూడా మనమైతే ఈ పితికిపప్పును అయితే ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ మసాలా గట్టి పడుతుంది, అలానే పప్పు అనేది మనము మెదుపు చూస్తే మెత్తగా అయితే అవుతుందండి. సో ఫైనల్గా లాస్ట్లో కొంచెం గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా యాడ్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ లైక్ మనకైతే చికెన్ సాంబార్ లాగా ఉంటుందండి. సో చూసారు కదా, ఇలా పితికిపప్పు చారు రెడీ చేసుకున్నాం అనుకోండి, పూరీలోకి చాలా బాగుంటుందండి కాంబినేషన్. నేనైతే పూరీ చేసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు చపాతీ, వైట్ రైస్ అలానే ఎక్కువ రాగి పిండి వేసి రాగి ముద్ద అయితే చేసుకుంటాం కదా కర్ణాటకలో, సో అలా రాగి ముద్ద చేసుకున్నాం అనుకోండి, వాటికి కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా ఆనియన్తో అయితే సర్వ్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ పితికిపప్పు చారుని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.